శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఈ నెల ఏప్రిల్ నెలలో 7, 8, 9, 10 తేదీల్లో గ్రహస్థితులు మీకు ఒక మిశ్రమ ఫలితాన్ని తీసుకొస్తున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు నాంది పలికే రోజుగా మారవచ్చు. మొదటగా ఉద్యోగ విషయానికి వస్తే మీరు ఇంతకాలం పెట్టిన కష్టానికి ఫలితం కనబడడం మొదలవుతుంది. ఉన్నతత్వానికి నుండి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న అపార్థాలు లేదా ఆలస్యాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు తలుపు తట్టే సమయం ఇది. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించే రావచ్చు. అయితే అదే సమయంలో కొత్త ఆదాయం వచ్చే మార్గాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబ విషయానికి వస్తే భార్యతో మీ సంబంధం ఈ రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీరు సహనంతో వ్యవహరిస్తే అవి సులభంగా పరిష్కారం అవుతాయి. ఆమె మీకు మంచి సహాయం అందించే వ్యక్తిగా నిలుస్తుంది. పిల్లల విషయానికి వస్తే వారి చదువుల్లో లేదా భవిష్యత్తు విషయంలో మీరు కొంత శ్రద్ధ పెట్టాలి అవసరం ఉంది. వారు మీ మార్గదర్శకత్వానికి కోరుకుంటారు. కాబట్టి వీరికి సమయం కేటాయించడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే మీరు కొంచెం అలసట లేదా ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదండి. సరైన ఆహారం తీసుకోవడం అవసరం. మొత్తంగా ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షల సమయంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధ్యమవుతారు. మేషరాశి వారికి ఈ నెల 7, 8, 9, 10 తేదీల్లో జీవితంలో ఒక కీలకంగా మలుపు తిరిగే సమయంగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీ ఆలోచన విధానం, నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అనేది మీకు భవిష్యత్తుపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూస్తే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది పదోన్నతి రూపంలో కావచ్చు లేదా కొత్త బాధ్యతల రూపంలో కావచ్చు. అయితే ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మీరు కొంచెం ఓర్పు, సహనం పాటించాలి. కొంతమంది సహచరులు మీపై అసూయతో ప్రవర్తించే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పనిని నిశ్శబ్దంతో చేస్తూ వాదనలు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి ఈరోజు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యులు ప్రభావం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో తొందరపడకుండా ప్రతి విషయం స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. డబ్బు పరంగా చూస్తే ఈ 4 రోజులు ఖర్చులు ఒక్కసారిగా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయితే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోకుండా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒక చిన్న పెట్టుబడి లేదా సేవింగ్ ప్రారంభించే ఆలోచనలు కూడా మీకు రావచ్చు. అది భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ విషయానికి వస్తే మీ భార్యతో మీ అనుబంధం మరింత బలపడే సమయం ఇది. ఈరోజు మీరు ఆమెతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఆమె మీ సమయాన్ని అర్థం చేసుకొని మీకు మానసికంగా మంచి సహాయం అందిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మాటల తేడాలు రావచ్చు. కానీ అవి పెద్ద సమస్యలుగా మారుతాయి. మీరు ప్రేమతో అర్థం చేసుకొని వ్యవహరిస్తే సంబంధం
మరింత బలపడుతుంది. పిల్లల విషయానికి వస్తే వారి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించే సమయం ఇది. వారు చదువుల్లో లేదా ఇతర కార్యక్రమాల్లో మంచి ప్రగతి చూపించే సూచనలు ఉన్నాయి, కానీ కొంత శ్రద్ధ, మార్గదర్శకత్వం అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజుల్లో మీరు శారీరకంగా కంటే మానసికంగా కొంచెం ఒత్తిడి అనుభవించే అవకాశం ఉంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు కల్పిస్తే మీపై ప్రభావితం చూపవచ్చు. అందువల్ల మీరు సమయానికి సరిపడా ప్లాన్ చేసుకొని విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నిద్ర సరిగ్గా తీసుకోకపోవడం, తేలికైన వ్యాయామం చేయడం మీకు మంచి ఉపశమనం ఇస్తాయి. అత్యధికంగా చూస్తే ఈ రోజుల్లో మీరు దేవుని వైపు మరింత ఆకర్షితం అవుతారు. పూజలు, జపాలు చేయాలంటే ఆలోచనలు మీలో పెరుగుతాయి. ఇది మీకు అంతరంగ శాంతినిస్తుంది. మొత్తంగా ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షలా అనిపించినా అదే సమయంలో మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశాలు కూడా ఇస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోండి. జాగ్రత్తగా ముందుకు సాగితే మీరు విజయం సాధించడం ఖాయం. ఈ సమయం మీ సహనం, మీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది, కానీ చివరికి మీరు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మీకు ఈ జాతకం నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క లైక్ మా కోసం ఎంతో విలువైనది. మీ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇంకా ఇలాంటి జాతక ఫలితాలు, టిప్స్ మీకోసం వెంటనే వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి.